నెల్లూరులో చిన్న పని ఉందని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వచ్చాము, కానీ వచ్చిన పని అయితే అవ్వలేదు. హలో గైస్, ఇవాళ సంగతి ఏంటంటే మా ఫ్రెండ్ అయితే నెల్లూరులో జాబ్ అయితే సెర్చ్ చేస్తున్నాడు. అదే ఇవాళ ఇంటర్వ్యూ ఉందంటే నెల్లూరుకి అయితే వచ్చాము. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సార్ అయితే మా ఫ్రెండ్ కి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. హైదరాబాద్ లో 4 days అయితే కోచింగ్ తీసుకోవాలి, అప్పుడే నీకైతే నెల్లూరులో ప్లేస్మెంట్ అయితే ఇస్తామని చెప్పాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ టైం అయిపోయిందని చెప్పి లంచ్ కి అయితే బయటకైతే వచ్చాము. ఫస్ట్ అయితే అందరం బిర్యానీ తిందాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ అందరం ఆలోచించి మందికి అయితే వెళ్దాంరా, చాలా రోజులైంది తినని చెప్పి అందరం మంది స్పాట్ కి అయితే వచ్చేసాము. అదేంటో కానీ చదవాలన్నా ఎంత చదివినా ఎక్కదు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఎంత తిందామన్నా తినాలనే అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే ఉంటుందా? ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ మేమంతా ఎందుకు కూర్చొని ఆలోచిస్తున్నాం అంటే, ఇక్కడ వాటర్ బాటిల్ 100 రూపీస్ అంట, మేము బయట 20 రూపీస్ పెట్టేదానికి ఆలోచిస్తాము. వీళ్ళేందో మరి ఇంత కాస్ట్లీ చెప్తున్నారు. మా ఫ్రెండ్ అయితే చేసేదేం లేక చూడండి, మా ఫ్రెండ్ డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మేమైతే మెనూ తీసుకొని ఫ్రై పీస్ మంది 4 మెంబర్స్ సరిపోయేదైతే ఆర్డర్ అయితే చేసాము. ఆర్డర్ వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే మంది ఎవర్రా కనిపెట్టిందని అడిగితే మా ఫ్రెండ్ మాటల్లోనే వినండి ఎలా చెప్పాడు. మండి అనేది పేరు ఎట్లా వచ్చిందంటే గ్రీక్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం లెసన్లు అడుగుతున్నారు, గ్రీన్ లాటిన్ నుంచి. అవునరా, మండి ఎట్లా గ్రీక్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మనది అని తింటున్నది మండి. సరే, మా ఫ్రెండ్ చెప్తుండగానే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదే మేము చేసిన ఫ్రై పీస్ మండి. చూడండి ఎట్లాగా ఉందో, టెంప్టింగ్ అయితే ఉంది కదా. ఇంకా చూస్తూ ఆగలేక మేమంతా అయితే తినడం స్టార్ట్ అయితే చేసాము. మంది అయితే టేస్ట్ వైజ్ గా సూపర్ గా అయితే ఉంది టేస్ట్ అయితే, కానీ క్వాంటిటీ అయితే చాలా అయితే తక్కువ ఇచ్చాడు. మేము 4 మెంబర్స్ అయితే ఆర్డర్ చేసింది, దీన్ని గట్టిగా ఇద్దరే తినేస్తారు. ఇంకా చేసేదేం లేక దాన్నే తినేసి అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. ఈ రెస్టారెంట్ ని బ్యాక్ చేయాలని అయితే కాదు, కానీ టేస్ట్ వైజ్ గా అయితే సూపర్ గా ఉంది, కానీ క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుండేది. మీరెవరైనా విజిట్ చేయాలనుకుంటే టేస్ట్ వైజ్ గా అయితే విజిట్ చేయొచ్చు, క్వాంటిటీ అయితే తక్కువ అయితే వస్తుంది. మేము ఆర్డర్ చేసిన మండి 10 minutes లో అయితే కంప్లీట్ అయితే చేసాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫుల్ గా అయితే తినేసి, ఇంకా చూడండి వాడి మాటల్లోనే వినండి ఏం చెప్తున్నాడు ఈ మంది గురించి. 1300 బొక్క, 100 రూపాయలు వాటర్ బాటిల్ ఒకటి, 50 రూపాయలు మైనస్ ఒకటి, 50 రూపాయలు షార్వా ఒకటి, 50 రూపాయలు పెరుగు చట్నీ ఒకటి, ప్లేట్ 2 100 రూపాయలు. క్వాంటిటీ ఏమి లేదు, క్వాంటిటీ అయితే లేదు. బొక్క అడ్రస్ మాగుంటా లేఅవుట్, 2వ వీధి, 3వ గల్లీ పైన 2వ బిల్డింగ్. ఇంకా అక్కడ నుంచి తినేసి బయటకైతే వచ్చేసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఎంజీబీ మాల్ దగ్గరలో ఉన్నమాట, ఇంకా ఎంజీబీ మాల్ కి అయితే వెళ్ళిపోయాము. ఎంజీబీ మాల్ దగ్గర బైక్ పార్కింగ్ చేసేదానికి కిందకైతే వెళ్ళాము. అక్కడైతే చూడండి ల్యాంబోర్గినీ కార్ అయితే ఉంది. ఇది ఎవరిదో అనుకున్నా కానీ ఎంజీబీ ఓనర్ దంట. నేనైతే ఎంజీబీలో ఆ కార్ అయితే చూసుకుంటే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. మీరైతే మన ఛానల్ ఫాలో చేసుకుని ఉంటా మరి. బాయ్.